భారతదేశంలో భూసంస్కరణలు. ఈ మాట వినగానే మనకు చట్టాలు, పాలసీలు గుర్తొస్తాయి. కానిది అంతకంటే చాలా పెద్ద కథ. న్యాయం కోసం, హక్కుల కోసం, లక్షలాది మంది రైతుల ఆశల కోసం జరిగిన ఒక మహాప్రస్థానమిది. ఈ కథను నిజంగా అర్థం చేసుకోవాలంటే మనం కాసేపు టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళాలి. ఓకే, కళ్ళు మూసుకుని ఊహించుకోండి, అది 1800 చివరి కాలం, ఒక పెద్ద భారతీయ పల్లెటూరు. ఆ రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదంటే, భూమి మొత్తం ఒక అన్యాయమైన వ్యవస్థ చేతిలో బందీగా ఉండేది. చెప్పాలంటే ఈ సిస్టంకి 3 ముఖాలున్నాయనమాట. సరే, మరి ఈ వ్యవస్థలో ఎవరెవరున్నారు? క్యారెక్టర్స్ ఎవరంటే, ఫస్ట్ రైతు. పాపం, తనకు ఏమాత్రం సంబంధం లేని పొలంలో రక్తాన్ని చెమటగా మార్చి పగలనక రాత్రనక కష్టపడతాడు. కాని పండిన పంటలో సగానికి పైగా కౌలు కట్టేయాలి. తర్వాతొచ్చేది జమీందార్. ఈనో మిడిల్ మ్యాన్, పన్నులు వసూలు చేసి పట్నంలో హాయిగా విలాసంగా బతికేస్తాడు. పొలం వైపు కన్నెత్తి కూడా చూడ్డు. ఇక మూడో వ్యక్తి బ్రిటిష్ ఆఫీసర్. ఈయన పని ఒక్కటే, పన్నులు కరెక్ట్గా వసూలయ్యాయా లేదా అని చూడడం. కట్టలేకపోతే మొహమాటం లేకుండా భూమిని లాగేసుకోవడం. చూశారుగా, ఈ మూడంచెల వ్యవస్థ మెజారిటీ జనానికి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో. అయితే ఈ సమస్యంతా ఒక్కరోజులో పుట్టింది కాదు. దీని వేళ్లు మన చరిత్రలో చాలా లోతుగా పాతుకుపోయున్నాయి. చూడండి, వేదకాలంలో భూమి చాలా వరకు ఊరి సొత్తుగా ఉండేది. కాని మధ్యయుగంలోకొచ్చేసరికి రాజులు, భూస్వాములు దానిపై పట్టు సాధించారు. మొఘలుల కాలంలో అయితే మన్సబ్దారీ, జప్తీ లాంటి సిస్టమ్స్ వచ్చాయి. ఇవి రైతులపై భారాన్ని ఇంకా పెంచేశాయి. ఇక బ్రిటిష్ వాళ్ళొచ్చాక వాళ్లకు కావలసిందొక్కటే, డబ్బులు. సో కేవలం వసూళ్లను పెంచుకోవడానికే కొత్త భూమి శిస్తు విధానాలను తెచ్చారు. దీని ఎఫెక్ట్ ఎంత దారుణంగా ఉండిందంటే, లక్షల మంది సొంత భూమిని కోల్పోయి నిరాశ్రయులయ్యారు. రైతులంతా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. దేశవ్యాప్తంగా ఆహార కొరత, భయంకరమైన కరువులు వచ్చాయి. ఒకప్పుడు స్వయం సమృద్ధితో కళకళలాడిన గ్రామాలు నాశనమైపోయాయి. ఈ విధ్వంసమే స్వాతంత్ర్యం తర్వాత సంస్కరణలకు పునాది వేసింది. సరే, 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు ఏంటంటే, ఈ చారిత్రక అన్యాయాలను సరిదిద్దడం. దానికోసం ఒక కొత్త మార్గాన్ని వెతకడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే, అంటే 1949లో భూసంస్కరణలు ఎలా చెయ్యాలి, దానికి ఒక పక్కా ప్లాన్ ఏంటి అని చెప్పడానికి జెసి కుమారప్ప కమిటీని వేశారు. చెప్పాలంటే స్వతంత్ర భారత ప్రభుత్వం ఈ భూసమస్యను పరిష్కరించడానికి వేసిన మొదటి, అతి ముఖ్యమైన అడుగు ఇదే. ఈ కమిటీ మొత్తం 5 కీలక సూత్రాలతో ఒక ప్లాన్ ఇచ్చింది. ఇది రాబోయే ప్రభుత్వ చర్యలకు ఒక బ్లూప్రింట్ లాంటిది. అవేంటో చూద్దాం. ఫస్ట్, జమీందారిలాంటి మధ్యవర్తులందరినీ తీసేయాలి. సెకండ్, ఎవరి దగ్గర ఎంత భూమి ఉండాలనే దానిపై ఒక లిమిట్ పెట్టాలి. అదే భూగరిష్ట పరిమితి చట్టం. థర్డ్, కౌలు రైతులను కాపాడటానికి కొత్త రూల్స్ తీసుకురావాలి. ఫోర్త్, చిన్న చిన్న కమతాలను కలిపి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి. దీన్నే భూ సమీకరణ అంటారు. ఫైనల్గా 5వది, వనరులన్నీ కలిపి వాడుకోవటానికి సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఈ కమిటీ రిపోర్ట్ రాగానే ప్రభుత్వం ఒక పెద్ద ప్లాన్తో రంగంలోకి దిగింది. ఇది భూమి కోసం రాష్ట్రాలు చేసిన ఒక పెద్ద యుద్ధమే చెప్పాలి. కాని ఫలితాలు మాత్రం మిక్స్డ్గా ఉన్నాయి. ప్రభుత్వం తెచ్చిన ఈ మార్పులు ముఖ్యంగా 3 స్తంభాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ స్లైడ్లో చూస్తున్నట్టుగా అవేంటంటే, మధ్యవర్తుల రద్దు, కౌలు సంస్కరణలు మరియు భూకమతాలపై గరిష్ట పరిమితి. సరే, ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్, జమీందారీ వ్యవస్థ రద్దు. ఇది కొంతవరకు సక్సెస్ అయింది. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలను పేదలకు తిరిగి పంచారు. కాని ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. చాలామంది భూస్వాములు చాలా తెలివిగా బినామీ లావాదేవీలు, అంటే వేరే వాళ్ల పేర్ల మీద భూమిని దాచిపెట్టడం లాంటి లొసుగులను వాడుకుని భూమిపై తమ కంట్రోల్ను కాపాడుకున్నారు. ఇక రెండోది, భూగరిష్ట పరిమితి చట్టాలు. అంటే ఒక ఫ్యామిలీకి ఇంతకంటే ఎక్కువ భూమి ఉండకూడదని లిమిట్ పెట్టడం. దీనివల్ల కొంత మిగులు భూమిని ప్రభుత్వం తీసుకుని భూమిలేని వాళ్లకు పంచింది. బానే ఉంది కదా. కాని ఇక్కడ ఒక సమస్య వచ్చింది. చాలామంది ధనిక భూస్వాములు చట్టం నుంచి తప్పించుకోవడానికి తమ ఆస్తులను కుటుంబ సభ్యుల పేర్ల మీదకు మార్చేసి పేపర్ల మీద భూమిని పంచేశారు. మూడోది, కౌలు సంస్కరణలు. అంటే కౌలు రైతుల హక్కులను కాపాడటం. ఇందులో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఆపరేషన్ బర్గా ఒక అద్భుతమైన విజయం. అక్కడ కౌలుదారులకు చట్టపరమైన హక్కులు కల్పించారు.
కాని ఇది ఒక్కచోటే జరిగింది. చాలా రాష్ట్రాలు ఈ సంస్కరణలను సరిగ్గా పట్టించుకోలేదు. దాంతో కౌలుదారుల పరిస్థితి పెద్దగా మారలేదు. ఇలా ప్రభుత్వం ఒకవైపు చట్టాలతో ప్రయత్నం చేస్తుంటే మరోవైపు దీనికి పూర్తి భిన్నమైన ఒక ఉద్యమం మొదలైంది. ఏ చట్టం లేకుండా, ఏ బలవంతం లేకుండా, కేవలం నైతిక విజ్ఞప్తితో, దయతో నడిచిన ఒక విప్లవం. ఇక్కడే ఒక ప్రశ్న వస్తుంది. అసలు చట్టాలు, బలవంతం లాంటివి లేకుండా భూసంస్కరణలను సాధించడానికి వేరే ఏదైనా మార్గం ఉంటుందా? ఆ ప్రశ్నకు సమాధానమే 1951లో ఆచార్య వినోబా భావే ప్రారంభించిన భూదానుద్యమం, అంటే భూమిని దానం చేయడం. ఇది స్వచ్ఛందంగా భూమిని పంచమని కోరిన ఒక అహింసాయుత విజ్ఞప్తి. ఈ ఉద్యమం ఎలా మొదలైందో తెలుసా? చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తెలంగాణలోని పోచంపల్లిలో వినోబా భావే మాట్లాడుతుండగా వెదిరే రామచంద్రారెడ్డి అనే ఒక భూస్వామి ముందుకు వచ్చి తన 100 ఎకరాల భూమిని దానం చేశారు. ఆ ఒక్క సంఘటన ఒక పెద్ద ఉద్యమానికి నాంది పలికింది. వినోబా భావే వాదన చాలా సింపుల్గా కాని చాలా పవర్ఫుల్గా ఉండేది. ఆయనేమన్నారంటే, ఒక కుటుంబంలో 5 కొడుకులు ఉంటే భూమిలేని వాళ్లను మీ 6వ కొడుకుగా అనుకొని వాళ్లకి కూడా ఒక వాటా ఇవ్వండి. ఈ ఒక్క మాట చాలామంది భూస్వాముల మనస్సుల్ని కదిలించింది. ఈ ఉద్యమం ప్రభావం ఎంతలా ఉండిందంటే దాదాపు 40 లక్షల ఎకరాల భూమిని విరాళంగా సేకరించారు. ఇది చాలా పెద్ద విషయం. కాని ఉద్యమం లక్ష్యం మాత్రం 5 కోట్ల ఎకరాలు. సో ఈ చార్ట్లో చూస్తే సాధించిందెంత గొప్పదో, లక్ష్యం ఎంత పెద్దదో కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అంత గొప్ప ఉద్యమానికి కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఏంటంటే, దానం చేసిన భూమిలో చాలా వరకు బీడుభూమి, సాగుకు పనికిరానిది, లేదా ఏదో ఒక గొడవలో ఉన్నది. దానికి తోడు బ్యూరోక్రసీ వల్ల ఆ భూమిని పేదలకు బదిలీ చేయడం చాలా ఆలస్యమైంది. ఇక 1970లో వచ్చేసరికి ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలే ఎక్కువగా ఫోకస్లోకి రావడంతో ఈ ఉద్యమం నెమ్మదిగా ప్రాభావాన్ని కోల్పోయింది. సరే, ఇదంతా గతం. మరిప్పుడు పరిస్థితి ఏంటి? నిజం చెప్పాలంటే భూ సంస్కరణల ప్రయాణం ఇంకా పూర్తవలేదు. భూ సమానత్వం కోసం జరిగే పోరాటం ఇంకా ముగిసిపోలేదు. ఇప్పటి ప్రయత్నాలు ఎక్కువగా టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తున్నాయి. ఉదాహరణకి డిజిటల్ ఇండియా, ల్యాండ్ రికార్డ్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, అంటే DILRMP. దీని ముఖ్యోద్దేశం ఏంటంటే భూ రికార్డులన్నింటినీ డిజిటల్ చేసి తగాదాలను తగ్గించడం. అంటే ఇప్పుడు ఫోకస్ భూమిని పంచడం నుంచి భూ నిర్వహణా వ్యవస్థలను సరిచేయడం వైపు షిఫ్ట్ అయిందన్నమాట. ఈ టేబుల్ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. దేశంలో భూగరిష్ట పరిమితి చట్టాలు రాష్ట్రానికి ఎంత వేరుగా ఉన్నాయో చూడండి. కేరళలో నీటిపారుదల ఉన్న భూమికి 10 నుంచి 15 ఎకరాలే లిమిట్. అదే తమిళనాడులో 30 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్లో మెట్ట భూమికైతే ఏకంగా 54 ఎకరాల వరకు ఉంది. దీన్ని బట్టి మనకు తెలిసేదేంటంటే, భారతదేశం లాంటి దేశంలో అందరికీ ఒకే రూల్ అనేది అస్సలు పనిచేయదు. సో భూ సంస్కరణల కథ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని నిజమైన భూ సమానత్వం అనే కల ఎప్పటికి నెరవేరుతుంది? దాన్ని సాధించడానికి ఇంకా ఏం చెయ్యాలి? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న.